జస్టిస్ సోమశేఖర కమిషన్ వ్యవహారం మీకు గుర్తుండాలి. ఏలేరు ల్యాండ్ అక్విజిషన్ స్కామ్ మీద వేసినటువంటి ఒక విషయం మిత్రమా, ఒక విషయము when I am trying to tell you something, please don't please interrupt me. ఎందుకంటే no, you want a clear cut idea and you attributed that I am a senior advocate అది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే it is my duty. you are absolutely senior advocate. మన ఇద్దరం కలిసి రిపోర్ట్ చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి, గతంలో చాలా ఉన్నాయి. చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఇది అన్ని యాంగిల్లో జరగాల. ఇప్పుడు ఈ కమిషన్ అనేది ఏంటిది, ఒక సివిల్ కోర్ట్ లాగా పనిచేస్తుంది. దే కెన్ ఇష్యూ సమన్స్. సమ్ పీపుల్ మే రిఫ్యూజ్, సమ్ పీపుల్ మే కోఆపరేట్, సమ్ పీపుల్ మే నాట్ కోఆపరేట్. ఇన్ దట్ కేస్ అరెస్ట్ అట్లాంటివి ఏం జరగవు. అదే సిబిఐ అయితే బికాస్ ఇట్స్ ఎ క్రైమ్ కాబట్టి the course of law will be there on the witnesses or on all the parties who played a role in this execution of this project. Okay. వాళ్ళు భయానికో భక్తికో వచ్చి కోఆపరేట్ చేసి ఉండేవాళ్ళు. లేకపోతే వాళ్ళు కనుక చెప్పకపోతే then CBI would have coerced them into telling the truth. Okay. ఇప్పుడు ఒక్క సందర్భం చెప్పాలండి, జస్టిస్ ఘోష్ ఇంటిగ్రిటీ గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ, అంటే వెన్ హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్ హియర్, నేను ఆయన ముందు చాలా సార్లు అపియర్ అయినాను. ఒక టెండెన్సీ ఆయన దగ్గర ఏముంటుందంటే హీ ఈస్ వెరీ ఇంపేషెంట్. హీ డజంట్ అలో ఎనీబడి టు సే ఎనీథింగ్. ఓకే. హీ జంప్స్ టు ఏ కన్క్లూజన్ ఆన్ ది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం రాత్రంతా ప్రిపేర్ అయ్యి ఒక కేసు ఆర్గ్యూ చేయడానికని, ఒక విషయం చెప్పడానికని కోర్టుకు పోతే మనకు ఆ నోరు విప్పే అవకాశమే దొరకనప్పుడు వాస్తవం బయటకు వస్తుందని మనం అనుకోలేము. అతను ఎంత పెద్ద మేధావి అయినా గానీ, ఎంత పెద్ద విజ్ఞాన సరస్వతవుగాక, సరస్వతి ప్రతిరూపం అవుగాక, బట్ ఎదుటి వ్యక్తి చెప్పేది వినలేనంత అసహనం ఉన్నప్పుడు న్యాయాన్ని మనం వెతకడం అనేది చాలా కష్టం. తర్వాత ఈ ఇద్దరి కూడా అంటే ఈవెన్ బోత్ ది జడ్జెస్ హు హావ్ బీన్ అపాయింటెడ్, ద రిటైర్డ్ జడ్జెస్, మీరు అన్నంత పెద్ద స్పాట్లెస్ అన్నంత ఏం లేదండి. ఇన్ఫాక్ట్ ది కండక్ట్ ఆఫ్ జస్టిస్ నరసింహారెడ్డి వాస్ ఫ్రౌండ్ అపాన్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ వన్ మ్యాటర్. రెండోది అక్కసుతో వ్యవహారాలు జరపద్దండి. Just because X has appointed me, so they want something from me, so I want to derive that result by hook or crook అనే యాటిట్యూడ్ ఉండొద్దు. ఇది బహుళ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారము. భవిష్యత్ తరాలకి ఇది మార్గదర్శకంగా ఉండాలా. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, నిర్దోషైన వాడు విడుదల చేయబడాలా. ప్రభుత్వ పరంగా అధికారులను మనం స్కేప్ గోట్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume for a moment ఈ అధికారి తప్పు, ఆ అధికారి తప్పు అని అంటాం కదా. అంటే మరి అధికారులు ఎవరి కంట్రోల్లో ఉండేది, ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు, వాళ్ళ దగ్గరికి ఈ కమిషన్, కెన్ దిస్ కమిషన్ రీచ్ అవుట్ టు దోస్ పర్సన్స్? ఇది చాలా క్లిష్టతరమైనది. తర్వాత గత 15 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఇంత కాంప్లెక్స్ మ్యాటర్ లో జరగలేదు. ఒకటి. రెండోది, వీళ్ళు రిటైర్డ్ జడ్జిలు అవడం వల్ల ఇప్పుడు వీళ్ళకి పెట్టింది జూన్ 30th వరకు. 100 రోజులు కాదండి, ఇందులో నా దగ్గర జియో ఉందండి, GOMS నంబర్ 6 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 14th March 2024 అని ఉంది. ఇందులో ఏం రాస్తున్నారంటే will complete the inquiry report by 30th June 2024. అందులో 4th పాయింట్ ఉండదండి, the commission will hold its sittings at Hyderabad and will complete its inquiry and report to state government by 30th June 2024. This is the GO I have got. If you are able to see that. Actually నేను బక్కా జడ్సన్ గారితో కలిసి ఒక రిట్ పిటిషన్ వేసిన. మా కర్మానికి మాతో పాటుగా KA పాల్ గారు కూడా ఒక కేసు వేస్తున్నారు. రెండింటిని క్లబ్ చేసి అన్ని రెండే కాదు, ఇంకా 2-3 అదనమా వేరే కేసులు కూడా వచ్చినాయి. బట్ KA పాల్ ఫస్ట్ కేసు రావడం వల్ల KA పాల్ గారే ఆర్గ్యుమెంట్స్ ముందు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరి కేసు ముందు పిలిస్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పాలి.